రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని గ్రీనరీగా తీర్చిదిద్దారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంట, వేనవంగ, కమలాపూర్తో పాటు హుజూరాబాద్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. కమలాపూర్లోని స్థానిక మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల విద్యాలయంలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో ఎంజేపీ గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామరెడ్డి, ఎంపీడీఓ బాబు, ఎంజేపీ ప్రిన్సిపల్ రవీందర్, ఏపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హరితారం ప్రోగ్రామ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ అయిన రామరెడ్డి గారికి, కమలాపూర్ మండల ఎంపీడీఓ గారికి మరియు వారి టీం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు 10,822 కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ కోసం ఖర్చు పెట్టి దాదాపు 273 కోట్ల మొక్కలని నాటి దాదాపు 13,657 ఎకరాలలో ఇలా దాదాపు 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది. ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం ఆనాడు. వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ 1 గ్రీన్ స్టేట్ గా 29 రాష్ట్రాలలో నంబర్ 1 గ్రీన్ స్టేట్ గా మార్చి తీర్చిదిద్దింది కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. దాంతో పాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దారి చేసిండో దాన్ని ఫాలో అవ్వడం, మళ్ళా ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా ఇలా గ్రీనరీ